హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్గా అండ్ టేస్టీగా బూందీ లడ్డు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి వరకు తీసుకుంటున్నా. ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీ ఇష్టము. తీసుకున్నాక శనగపిండికి తగ్గట్టు నీళ్లు పోసుకొని చేత్తో ఇలా లంప్స్ లేకుండా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, పిండి మరీ చిక్కగా కాకూడదు, మరీ పలుచగా కాకూడదు. పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి పిండిని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉంటే అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక కొంచెం అందులో ఆయిల్ పోసుకోండి. పోసుకున్న ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. బూందీ వేస్తారు కదా, అది మీ దగ్గర ఉంటే మీరు ఉపయోగించండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అది లేదు కాబట్టి నేను చిన్న జల్లి గిన్నెని వాడుతున్నాను. చిన్న గిన్నెతో పిండి తీసుకుని ఆ జల్లి గిన్నెలో వేసి తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే కింద బూందీ అనేది పడుతూ ఉంది చూడండి. పడ్డ బూందీని మరీ కాలనివ్వకూడదు. కరకరలాడితే లడ్డు అనేది సరిగ్గా రాదు. వేసిన ఒక 2-3 సెకండ్లకే తీసేయాలి. అప్పుడే కొంచెం మెత్తగా ఉంటుంది. లడ్డు ఒత్తుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయిపోయింది. నా దగ్గర ఇంకొంచెం పిండి మిగిలింది కాబట్టి నేను రెండోసారి కూడా బూందీ పోసుకుంటున్నా. సార్ నేను వేసినప్పుడు బూందీ కొంచెమే వచ్చింది కాబట్టి రెండోసారి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు గమనించారు లేదో, నేను బూందీ వేసిన 2-3 సెకండ్లకే తీసేస్తున్నా. ఎందుకంటే కరకరలాడితే లడ్డు ఒత్తుకోవడం కష్టమవుతుంది కాబట్టి నేను ఎంబటే తీసేస్తున్నా. బూందీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం చక్కెర పాకం పట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక కొన్ని కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. మీరు ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. కిస్మిస్ వేగాక కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు శనగపిండికి సరిపడా చక్కెర తీసుకుంటున్నాను నేను ఇక్కడ. తీసుకున్న చక్కెరలో కొన్ని వాటర్ పోసి గంటెతో తిప్పుతూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. నాకు ఇక్కడ వాటర్ సరిపోలేదు కాబట్టి ఇంకొన్ని వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. మనం చేత్తో పట్టుకొని చూస్తే నేను వీడియోలో చూపించినట్టు వస్తే పాకం రెడీ అయినట్టే. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం చల్లారాక అందులో మనం పక్కకు తీసి పెట్టుకున్న బూందీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటతో 2-3 సార్లు కలపండి, పాకం అంతా బూందీకి పట్టే విధంగా. బూందీకి పాకం బాగా పట్టింది. ఆ బూందీని ఒక గిన్నెలోకి తీసుకోండి. బూందీలో వేయించి పెట్టుకున్న కిస్మిస్ వేసుకోవాలి. కొద్దిగా యాలకులు కూడా దంచి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇలా ముద్దలుగా చేసుకొని లడ్డూలాగా ఒత్తుకోండి.
నాకైతే లడ్డూలు సూపర్ టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయి. మీరైతే ఒకసారి చేసుకొని ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో కామెంట్స్లో. థ్యాంక్ యూ అండ్ బాయ్.